ఉపాధ్యాయులకు అధ్యాపక సోదరులకు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందజేసుకుంటున్నాను. ఆదిత్య నిర్మాణంలో మీరు చూపించిన శ్రద్ధ, అంకిత భావాలు ఆదిత్య అభివృద్ధికే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి కూడా దోహదపడ్డాయి అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. నా ఉద్యోగ జీవితాన్ని రాజమండ్రిలో వీటి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పటి నుంచి చదవటాన్ని, చదువు చెప్పటాన్ని, చదివించటానికి కూడా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ నా జీవిత చివరి వరకు కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాను. విద్యా సంస్థలు నెలకొల్పటానికి కూడా అదొక కారణంగా భావిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడికి మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని చెప్పేసి నా అనుభవమే నాకు నేర్పిన పాఠాలు. మీరు ఉత్తమ నడవడిక కలిగిన ఉపాధ్యాయులుగా, నేటి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది అనే విషయాన్ని తెలిసిన మీరు ఈ దేశానికి ఒక వెన్నెముకగా భావిస్తూ ఉన్నాను. ఏ విద్యార్థి అయినా ఉపాధ్యాయుని గౌరవించేది అతని చిత్తశుద్ధి, బోధనా శక్తి, ఉత్తమ శిక్షణ మరియు అంకిత భావాలను చూసి మాత్రమే అనేది నక్కిన సత్యం. అటువంటి ఉపాధ్యాయుడిని విద్యార్థుల జీవితాంతం గుర్తుపెట్టుకుని అతన్ని ఆరాధిస్తూనే ఉంటారు. మన ఆదిత్య విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మీరు మీ అంకిత భావంతో ఆదిత్యను అభివృద్ధి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. నిరంతర క్రమశిక్షణతో మీరు అందిస్తున్న విద్యా సేవల వలన కేవలం 14 మందితో ప్రారంభించిన ఈ విద్యా సంస్థ ఈరోజు 1,00,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న విషయం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నాదొక చిన్న కోరిక. ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి అధ్యాపకుడు కూడా ఉత్తమ బోధకుడికి కావలసిన లక్షణాల గురించి ఒక చిన్న వ్యాసాన్ని రాసి మీరు అందించినట్లయితే దాన్ని పుస్తక రూపంలో అందించి మీ తరువాత వచ్చే ఉపాధ్యాయులకు అది ఎంతో ఆదర్శంగా నిలవాలని నా కోరిక. మీరు వ్రాసిన వ్యాసాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో ప్రచురించేటటువంటి ఆలోచన నాకు ఉంది. ఇందులో బాగా వ్రాసిన అధ్యాపకులకు 10,000 రూపాయలు చొప్పున ముగ్గురికి అవార్డు అందజేయబడుతుంది. దీని ద్వారా మీలో విద్యాబోధన పట్ల గల అభిప్రాయాలు, సూచనలు వెలుగులోకి వస్తాయి. బోధనా నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మరొకసారి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, మీకు అందించేటటువంటి ఒక 2-3 వీడియోస్ మీరు పూర్తిగా చూసి వాటిని ఇతర ఉపాధ్యాయ సోదరులు కూడా అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు.